ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎమ్మెల్యేను ఆదేశించడం జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు సంబంధించి జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోని 3 సభ్యులతో ఒక విచారణ కమిటీని నియమించడం జరిగింది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయని రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేయడం జరిగింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన నాయకుడు అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనం రేపుతున్నాయి. ఓ అమ్మాయితో ఎమ్మెల్యే చనువుగా ఉన్నట్లుగా వీడియోలో వైరల్ కాగా ఆ తర్వాత అరవ శ్రీధర్పై ఆరోపణలు గుప్పిస్తూ బాధితురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియో మరిన్ని ప్రకంపనలకు కారణమైంది. 7.5 కాలంగా ఎమ్మెల్యే తనకు నరకం చూపించాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు చెబుతున్నారు. అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తనతో ఏ విధంగా ప్రవర్తించారన్న దానిపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు బాధితురాలు. చివరిసారిగా ఎమ్మెల్యే తనతో జనవరి 7న ఫోన్లో మాట్లాడారంటూ ఆ సంభాషణను మీడియాకు వివరించారు బాధితురాలు. నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 కిలోమీటర్స్ దూరం ముఖవర్పల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముఖ రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ ముఖ రూపానంద రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు. మా మావయ్య భాస్కర్ ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు.